ఈ రోజుల్లో మన జీవితం పూర్తిగా డిజిటల్ స్క్రీన్ల మధ్య ఇరుక్కుపోయింది. ఉదయం లేవగానే ఫోన్ చూడడం, ఆఫీస్ టెన్షన్, ట్రాఫిక్, సోషల్ మీడియా ప్రభావం, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మన మనసుపై తీవ్ర భారం వేస్తున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం మర్చిపోతున్న శక్తివంతమైన, అద్భుతమైన ఆయుధం చిరునవ్వు. మనిషి జీవితాన్ని సంతోషంగానైనా, ఆనందంగానైనా మార్చగలిగేది ఒక మనసు మాత్రమే. ఒంటి నిండా నగలు లేకున్నా పర్వాలేదు కానీ ముఖం మీద చిన్న చిరునవ్వు మాత్రం ఎప్పుడూ ఉండాలి. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో వచ్చే ఒడిదుడుకులు నిన్ను ఏమీ చేయలేవు. చిరునవ్వుతో కలిగే ప్రధాన ప్రయోజనాలు: చిరునవ్వు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మనం నవ్వినప్పుడు శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి స్ట్రెస్, ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. చిరునవ్వు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది హార్ట్ అటాక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. చిరునవ్వు సంబంధాలను బలపరుస్తుంది. కుటుంబంలో, ఆఫీస్లో స్నేహితులతో చిరునవ్వుతో మాట్లాడితే అపార్థాలు తగ్గుతాయి. ప్రేమ పెరుగుతుంది. చిరునవ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నవ్వుతూ ఉండే వ్యక్తిని చూసి ఎదుటివారు సానుకూలంగా స్పందిస్తారు. ఇది వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ఉపయోగపడుతుంది. నిరంతరం సానుకూలతతో ఉండాలి. సమస్యలను చూసి భయపడకుండా వాటిని ఒక అవకాశంగా భావించాలి. మానసికంగా కృంగిపోకుండా సమస్యలను వాటిని అధిగమించే శక్తిని పెంపొందించుకోవాలి. సమస్యల్లో కూరుకుపోకుండా వాటికి పరిష్కారాలను వెతకడంపై దృష్టి పెట్టాలి. మనస్ఫూర్తిగా వచ్చే చిరునవ్వు సానుకూలత తీవ్ర ఒత్తిడినైనా తగ్గిస్తుంది. చిన్న చిన్న ఆనందాలతో వచ్చే చిరునవ్వు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డిజిటల్ యుగంలో చిరునవ్వు ఎందుకు అవసరం? ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావంతో ఇతరులతో పోల్చుకోవడం, అసూయ, నిరాశ, ఒంటరితనం, తీవ్ర ఒత్తిడి వంటివి ఎక్కువయ్యాయి. నిజమే, సమస్యలు లేని మనిషి ఉండరు. కానీ ఆ సమస్యలను మనం చూసే దృక్పథమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. జీవితంలో సమస్యలను చిరునవ్వుతో ఎదుర్కోవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. కష్టాలు సహజమని అంగీకరించడం వల్ల సగం ఒత్తిడి తగ్గుతుంది. సానుకూలతతో ఉండాలి. ప్రతి సమస్య ఒక పాఠాన్ని నేర్పిస్తుందని నమ్మాలి. చిరునవ్వు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటేనే సరైన పరిష్కారం దొరుకుతుంది. గతాన్ని తలుచుకుంటూ బాధపడడం కంటే ఇప్పుడు మనం చేయగలిగిన దానిపై దృష్టి పెట్టి వర్తమానంలో జీవించాలి. ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు కానట్టే. జీవితంలో ఎన్ని ఆడంబరాలు ఉన్నా ముఖంలో చిరునవ్వు లేకపోతే అది వ్యర్థం. ఈ ప్రపంచంలో ఎన్నో రోగాలకు ఒక అద్భుత ఔషధం ఒక్క చిరునవ్వు మాత్రమే. చిరునవ్వుల దీపం వెలిగించు, నీ బాధల గతిని తొలగించు. చిరునవ్వుల బాణం సంధించు, ఇక శత్రువులే ఉండరని గమనించు. ఇతరుల హృదయాలను గెలుచుకోవడానికి మనం ఉపయోగించే ఆయుధం చిరునవ్వు. అందుకే ఈ రోజు నుంచే చిరునవ్వుతో ప్రారంభించండి. నువ్వు నవ్వే చిన్న చిరునవ్వు, నువ్వు మాట్లాడే ఒక మంచి మాట ఒకరిని రోజంతా హాయిగా ఉంచగలుగుతుంది. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండడం కాదు, బాగా సంపాదించే ఉద్యోగం ఉండడం కాదు, నవ్వుతూ ఉండడం, నలుగురితో ఉండడం. డబ్బు, హోదా, ఆస్తి, టెక్నాలజీ ఎంత ఉన్నా మన ముఖంపై చిన్న చిరునవ్వు లేకపోతే జీవితం వ్యర్థమే. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నవ్వాలి. అది మనకే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఈ భూ ప్రపంచంలో మీ దగ్గర ఏం లేకపోయినా ఎంత మందికైనా పంచగలిగేది మీ చిరునవ్వు మాత్రమే. ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి మనమిచ్చే అందమైన బహుమతి.